ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. హలో మృణాలిని. పద్మ, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ హెల్త్ అంతా ఓకేనా? నీరసం తగ్గిందా? పెయిన్స్ అలాంటివి ఏమీ లేవు కదా? ఏమీ లేవు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. పర్వాలేదేంటి అంటే ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదా? అలా అయితే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు కదా. లేదు మృణాలిని, ఇప్పుడు అంత అవసరం ఏం లేదు. మరీ ఇబ్బందిగా ఉంటే వెళ్తాను. సరే, టిఫిన్ తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు, కొంచెం ఆగి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటాను. ఇంకెప్పుడు? ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, మరీ ఇంత లేట్ అయితే ఎలా? ముందు లేచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో. టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకు. సరే, అలాగే వేసుకుంటాను మృణాలిని. హలో హలో. సరే సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పద్మ, ఎవరైనా వచ్చారా? అవును. పద్మ, టిఫిన్ తీసుకో. అక్కడ పెట్టక్క, నేను తింటాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అది ప్రియాంక అక్క. అవునా? ఎందుకు ఫోన్ చేసింది పద్మ? అది మెడిసిన్ వాడుతున్నానా లేదా అని తెలుసుకుందామని చేసిందక్క. సరే, నువ్వు టిఫిన్ చేయి. నీకేవైనా అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. సరే అక్క. నిన్నటిదాకా ఆ ఇంట్లో ఏం జరిగినా విషయం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ గుండు సూది కింద పడినా ఇక్కడ నాకు వెంటనే తెలిసిపోతుంది. పిచ్చి పద్మ, నేను వేసిన వలలో నువ్వు నీ మొగుడు భలే పడ్డారు. ఈ మృణాల్ని అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని మీరిద్దరూ నిరూపించారు. అది ఈ మృణాలిని అంటే. నా మొగుణ్ణి కొట్టిన ధనుంజయని, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన ది గ్రేట్ సోమేశ్వరరావుని, దీనంతటికీ కారణమైన ఆ ఝాన్సీని ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తీసుకురమ్మంటావు? కాఫీనా టీనా? అయ్యో అత్తయ్య, ఇప్పుడు అవేమీ వద్దు. అంటే మన ఇంటికొచ్చి టీ కాఫీ కూడా తాకుండా పడతావా? అయ్యో అదేం లేదు తాతయ్య. సరే అత్తయ్య, మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకురండి. పద్మా, నీకోసం ప్రియాంక వచ్చింది. ఇంతకు ముందే ప్రియాంకతో ఫోన్ మాట్లాడానని అక్కతో చెప్పాను. కానీ ఈలోపే ప్రియాంక వచ్చింది. అక్కకేమైనా డౌట్ వస్తుందా? హాయ్ చిన్నత్తయ్య. హాయ్ ప్రియాంక. ప్రియాంక వచ్చి ఎంతసేపు అవుతుంది? నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను కదా, తను కూడా అప్పుడే వచ్చింది.
నాన్నా, చెప్పుదరా ఆ పేపర్లేంటి? నేనిప్పుడే ఒక లాయర్తో మాట్లాడాను నాన్న. అవునా? ఏమన్నాడు? మృణాల్ని పంపించిన సమన్స్కి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే అని ఈ వకాల్తా నామాని పంపించాడు. దీని మీద మన ముగ్గురితో సైన్ చేయించుకుని తీసుకుంటామన్నాడు. మిగిలింది ఏమైనా ఉంటే మిగతా విషయాలని తను చూసుకుంటా అన్నాడు. ధనా, గట్టిగా చెప్పు అతనికి. చూసుకోవటం అంటే కేసు వాదించడమే కాదు, కేసు గెలిచి తీరాలి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఓడిపోవడానికి వీల్లేదని కొంచెం గట్టిగా చెప్పు. నేను ఆల్రెడీ మొత్తం చెప్పేశాను నాన్న. A to Z అతనితో డిస్కస్ చేశాను. సరే అయితే ఇలా ఇవ్వు. అయినా ఇప్పుడు ఈ నోటీసులు కోర్టుల చుట్టూ తిరగడం అవి ఇవి ఎందుకు? ఇలా చేయడం వల్ల తెలియని గొడవని కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నట్టు అవుతుంది. మన ఇంటి పరువుని మనమే వీధిని పడేసినట్టు అవుతుంది. ఎందుకు అవుతుందిరా? ఆ విషయం అది ఆలోచించిందా? తను చేసిన దానికి మనం బదులిస్తున్నామే కానీ మనం తనకంటే ముందే స్టార్ట్ చేయలేదు కదా. ముందు ఎవరు మొదలుపెట్టినా జరిగేది మాత్రం అదే కదా నాన్న. చిన్న గొడవని పెద్ద గొడవ చేయడం అవసరమా? ఒకసారి పిలిపించి మాట్లాడితే గొడవంతా సద్దుమణుగుతుంది కదా. అది జరిగే పని కాదు. ఇంత తెగించిన తర్వాత నేను దాన్ని పిలిపించి మాట్లాడటం ఏంటి? అది ఇదంతా కావాలనే చేస్తుంది. పని కట్టుకుని మనల్ని కోర్టుకు లాగాలని చూస్తుంటే పిలిపించి మాట్లాడటం ఏంట్రా? నాన్న, మీరు అలా ఆవేశపడకండి. చంద్ర, నువ్వు అన్నది బానే ఉంది, కానీ మృణాల్ని నోటీస్ పంపించే ముందు ఒక్క మాటైనా మనల్ని అడిగిందా? అడిగి మనం ఇవ్వం అన్న తర్వాత సమన్స్ పంపించడం ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా పంపించడం అంటే ఏంటి? మనల్ని కోర్టుకు లాగాలనే కదా. తనేదో తప్పు చేసిందని మనం చేయడం ఎంతవరకు కరెక్టు? సరేరా, నువ్వు చెప్పిందే వింటాం. నీకు తప్పు అనిపిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి మృణాల్నితో మాట్లాడతావా? మాట్లాడి తనను ఒప్పించగలవా? సరే అయితే వెళ్ళి ఒప్పించు. నేనెలా చేయగలను? అయినా నేను ఒక్కడనే మాట్లాడితే వింటుందా? చంద్ర, నువ్వు మాట్లాడితే అది వింటుందనే నమ్మకం నీకున్నా నాకు మాత్రం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి తనని ఒప్పించాలనే ఆలోచన అంత అవసరం కూడా లేదు. రేయ్, నువ్వు కూడా పెట్టు. పెట్టరా? చాలా ఇంకేమైనా ఉందా? సరే నాన్న, నేను వెళ్ళి లాయర్కి అందజేస్తాను. సరేరా. చంద్ర, చెప్పు. మృణాల్ని, నీకొక విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటది? నువ్వు పంపించిన సమన్స్కి తిరిగి నీకే కౌంటర్గా ఏదో నోటీస్ పంపిస్తున్నారు. ఫ్రెండు, నీకో విషయం చెప్పనా? డేయ్, ఫ్రెండ్ అని పిలవద్దని చెప్పానా లేదా? మరి ఏమని పిలవాలి? సార్ అని పిలవాలి. సరే, నీకో విషయం చెప్పనా? ఏంటి? మరి మా స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ బండి ఉండేది కదా, మనం కుల్ఫీ కూడా తినేవాళ్ళం, గుర్తుందా? నాకేమైనా మతిమరుపు ఉందనుకుంటున్నావా మర్చిపోవడానికి?
లేదంటే ఆ బండి ఏమైనా బీసీ కాలంలో చూసానా? గుర్తుందో చెప్పు. ఇప్పుడు ఆ బండి అక్కడి నుంచి తీసేశారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను వచ్చి ఐస్ క్రీమ్ బండి, కుల్ఫీ బండి పెట్టుకోవాలా అక్కడేంటి? ఖాళీగా ఉంటున్నానని మీకు కూడా లోకమైపోయానా? అలా అనట్లేదు. ఆ బండి అక్కడి నుంచి తీసేసి మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాం కదా, అక్కడ పెట్టారు అంటున్నా. రేయ్, అయినా వాడు ఎక్కడ పెడితే నాకేంట్రా? ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? వండే. అది కాదు ఫ్రెండు, నీకు వాడి దగ్గర ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఏయ్ ఎలా? ఐస్ క్రీమ్ లేదు, గ్రీస్ క్రీమ్ లేదు. ఆ వంగతో నీకు కావాలని అడుగుతున్నావా? నువ్వు నీ అతి తెలివితేటలో. అయ్యో చంద్ర, ఎందుకలా కసురుకుంటున్నావు? కసురుకోక ఏం చేయమంటావు వదిన? 24 గంటలు విసిగిస్తుంటే అరే ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు. ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. బాల్కనీలో ఉంటే బాల్కనీలోకి వచ్చేస్తారు. హాల్లో ఉంటే హాల్లోకి వస్తున్నారు. గార్డెన్లో ఉంటే గార్డెన్లోకి వస్తారు. వీళ్ళ వల్ల నేను ఇంట్లో ప్రశాంతంగా కూడా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు, వాటికి వీటికి తగిలి అవి ఇవి పగలగొట్టడం. మొన్నటికి మొన్న బర్త్డే రోజు అమ్మ ఫోటోనే పగలగొట్టేశారు. అయినా నేల మీద నీళ్లు పారబోస్తుంటారు, మనుషులేమో కింద పడుతుంటారు. తెలీదా? అయినా స్కూలుకు వెళ్తున్నారు కదా, మరీ పాకే వయసున్న పిల్లలు కాదు కదా. నడవడం మాట్లాడడం తెలియని పిల్లలు కాదు కదా. చెప్తే వినాలి కదా. అర్థం చేసుకోవద్దు? చంద్ర ప్లీజ్, నువ్వలా మాట్లాడుకు. ఇన్ని రోజులు వీళ్ళని దగ్గరికి తీసి వీళ్లతో చిన్న పిల్లాళ్ళ ఆడింది నువ్వు. వీళ్ళకి ఐస్ క్రీమ్ అలవాటు చేసింది కూడా నువ్వే. ఈ ఇంట్లో అందరికంటే వీళ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నువ్వే. వీళ్ళకప్పుడు అంత చనువిచ్చి నువ్వే అలవాటు చేశావు. ఇప్పుడు నీకు వీళ్ల మీద కోపం వచ్చి దూరం పెడుతున్నావు. అది నేను తప్పు అనను, ఎందుకంటే అది నీ ఇష్టం. కానీ చిన్నపిల్లలు కదా, వీళ్ళకి అంత తొందరగా అర్థం కాదు నీకు వీళ్ళంటే కోపం అని. నువ్వు కోప్పడుతున్నావని వీళ్ళకి అర్థమై ఉంటే వీళ్ళు నీ దగ్గరకొచ్చేవాళ్లే కాదు. అది తెలియక నువ్వు ఏమన్నా పదే పదే నీ దగ్గరకొస్తున్నారు. నువ్వేమీ ఇబ్బంది పడకు చంద్ర, వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇంక నిన్ను విసిగించరు, నీ దగ్గరికి రారు. స్వీటీ, వంశీ, బ్యాగ్లో బుక్స్ అన్ని పెట్టుకున్నారా? ఏం కావాలో అన్ని చెక్ చేసుకున్నారా? సరే పదండి, టిఫిన్ చేద్దురుగాని. స్వీటీ వంశీని ఈరోజు స్కూల్లో ఎవరు డ్రాప్ చేశారు? నాన్న డ్రాప్ చేశారు. అవునా, మీరు డ్రాప్ చేయలేదా? లేదు ఝాన్సీ, కొంచెం పనుండి లేట్ అయింది నాకు. మీకు మాత్రమే లేట్ అయిందా? నేను ఇంకా పిల్లలకు కూడా లేట్ అయిందేమో అనుకున్నాను. అయినా పిల్లల్ని సార్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను రమ్మండం ఎందుకు? చూడాలనిపించింది. ఏంటి? అదే చూడాలనిపించి రమ్మన్నాను. నేనేమైనా అమెరికా నుంచి ఇప్పుడే వచ్చానా, లేదా పైనుంచి దిగొచ్చానా చూడాలనిపించడానికి? రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు కదా. రోజా పువ్వుని రెగ్యులర్గా చూస్తూనే ఉన్నా కానీ ప్రతిరోజు చూడాలనిపిస్తుంది. రోజంతా చూడాలనిపిస్తుంది. తాజ్మహల్ని ఒక్కసారి చూశాం కదా అని వదిలేలేం కదా. వీలు కుదిరినప్పుడల్లా విజిట్ చేయాలనిపిస్తుంది.
అలానే ఝాన్సీని కూడా రోజంతా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. రోజా పువ్వు, తాజ్మహల్, ఝాన్సీ ఎప్పటికీ బోర్ కొట్టవు. మీకు బోర్ కొట్టదేమో కానీ నాకు బోర్ కొడుతుంది. నేనంటేనా? అంటే పిల్లలుంటేనే నన్ను కలవడానికి ఇష్టపడతావా? వాళ్ళు లేకపోతే నువ్వు రావా? వచ్చి నన్నేం చేయమంటారు? నేనేమైనా స్కూల్లో టీచర్గా చేస్తున్నానా? అంటే పిల్లల కోసమే వస్తావన్నమాట, అంతేనా? సరే అయితే నేను వెళ్తున్నాను. గౌతమ్ గారు ప్లీజ్ అండి, ఫీల్ అవ్వకండి. సరే, ఏం కావాలో చెప్పండి. ఏం అవసరం లేదు. నేను అడిగిన తర్వాత మళ్ళీ కుదరదు అంటావు, అప్పుడు నేను హర్ట్ అవ్వాల్సి వస్తుంది. అయ్యో గౌతమ్ గారు, అలా ఏమనను, చెప్పండి ఏం కావాలి. బాగా ఆలోచించుకో, మళ్ళీ మాటిచ్చిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు. అడిగేనా? అడిగేస్తున్నా. గౌతమ్ గారు, ఈ మధ్య మీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది. సరే, అవును ఝాన్సీ, నాకు ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటో చెప్పు. దానికోసం నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. గౌతమ్ గారు, అది గౌతమ్ గారు, మీ అన్న వదిన, అదే మా అక్క బావల ఆబ్దికం వస్తుంది కదా, అది జరిపిస్తే అందరికీ మంచిది అని నా అభిప్రాయం. నేను ఆల్రెడీ మేడంకి చెప్పాను, 2 రోజుల్లో ఆ కార్యక్రమం జరగాలి. దాని గురించి ఒకసారి మీరు మేడం గారితో మాట్లాడతారేమోనని. సరే ఝాన్సీ, అమ్మతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ గౌతమ్ గారు. అయినా ఈ విషయం చెప్పడానికి మార్నింగ్ వరకు వెయిట్ చేయించాలా? నైట్ ఫోన్లో చెప్పేయచ్చు కదా. నేను ఇంకా విషయం చెప్పాలి, ఫోన్లో కాదు మార్నింగ్ చెప్తానంటే ఏదో అనుకున్నాను. అమ్మ వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అవుతున్నా ఇంకా రారేంటి? ఫోన్ చేస్తేనేమో మళ్ళీ మాట్లాడతానని కాల్ కట్ చేశారు. అసలు పెళ్లి సంబంధం గురించి ఎంతసేపు అని మాట్లాడతారు? మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. నానా, అమ్మా, నానా వచ్చేసారా? ఇప్పుడే అనుకుంటున్నాను మీరింకా రాలేదేంటా అని. నానా, ఇంతకేమైంది? మాట్లాడారా? గౌతమ్ సార్ ఏమన్నారు? ఉన్నారు కదా నాన్న, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా నానా? నానా, ఇక్కడ నేను ఏం జరిగింది అని టెన్షన్తో చచ్చిపోతుంటే మీరేం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారేంటి నానా? అమ్మా, ఏమైందమ్మా? నాన్న ఏం మాట్లాడడం లేదు? మీరెప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని ఎదురు చూస్తూ హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటే, మీరిద్దరూ ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా? అసలేం జరిగిందో చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను మేడం, చెప్పండి మేడం. 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఝాన్సీ,
ఇప్పుడే వస్తాను. ఏం ఝాన్సీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. చూస్తుంటేనే అర్థం అవుతుంది, పిల్లలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. పని పాట లేక ఇంట్లో నీడ పట్టున ఉంటున్నావు కాబట్టి కాస్త లావయ్యావు, రంగొచ్చావు. నేను ఊహించినట్టుగా నువ్వు బాధపడుతూ అస్సలు లేవు. ఛ, అనవసరంగా నేను సస్పెండ్ చేయించా. ఎందుకంటే నువ్వు రోజు కనిపించక, కోర్టులో నీతో వాదనలు లేక, నువ్వు బాధపడితే చూసే అవకాశం లేక, నీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. అందుకే చూడు, నిన్ను చూడాలని వెతుక్కుంటూ నీకోసం వచ్చాను. ఎందుకు మేడం? నాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి బాధపడేదాన్ని కదా. నోనో, అలా ఎలా కుదురుతుంది? అలా కావాలని వచ్చి నా దగ్గర బాధపడితే న్యాచురాలిటీ మిస్ అవుతుంది కదా. ఎందుకు మేడం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా అవతల వారి బాధలో ఆనందం వెతుక్కునే మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? చెప్పు ఝాన్సీ, కమోన్, ఆగిపోయావే, ఏమంటారు చెప్పు. ఝాన్సీ, నేను కోరుకున్నది, నాకు కావలసింది కూడా ఇదే. ఇలా ఆయన నీ నీ ఫ్రస్ట్రేషన్, నీ బాధ రెండు తెలుస్తాయి నాకు. కమాన్, తిట్టు, కావాలంటే నన్నేమైనా అను, తిట్టు, పర్వాలేదు, తిట్టు. అవును, ఇల్లెలా గడుస్తుంది? పర్వాలేదా? ఇంట్లోకి అవసరమైన సరుకులు, బియ్యం ఉన్నాయా? అసలే ఆ రాణి ప్రెగ్నెంట్గా ఉంది. మందులకని, వాటికని, వీటికని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆయనకొచ్చే అరకొర జీతంతో అందరూ బతకడం కష్టం కదా. ఏమంటావ్? అవును, పిల్లలకి ఐస్ క్రీములు కొనిస్తున్నావు, డబ్బులున్నాయా? లేకపోయినా పర్వాలేదు, బాధపడకు, నేనిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులుండే పరిస్థితి లేదు కాబట్టి. సర్లే, ఆ ఐస్ క్రీమ్ డబ్బులు నేనిస్తాను, సరేనా బాబు? ఆ ఐస్ క్రీమ్స్కి నేను డబ్బులు ఇస్తాను. వద్దు మేడం, నేను అసలు తీసుకుంటేనే కదా మీరు ఇవ్వడానికి. నేను మేడం దగ్గర డబ్బులు తీసుకోను. నాకు తిండికి గతి లేని రోజుల్లో మేడం నాకు ఐస్ క్రీమ్